హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ టైం నేను చేసిన డిఫరెంట్ సెట్ ఆఫ్ బ్లౌజెస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చాలామంది నాకు వాట్సాప్లో పింగ్ చేశారు. చాలామంది అడిగారు బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో మీ సపోర్ట్తో నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ టాక్స్ బై పింకీ. సో ఈరోజు నేను గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఈ జ్యువెలరీ ఏంటంటే నేను స్పెసిఫిక్గా ఏది ఈవెంట్ కానీ కొనింది లేదు. కొన్ని మాత్రం మ్యారేజ్కి కొన్నాను. మ్యాక్సిమం నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళిన ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా షాపింగ్కి వెళ్తే నాకు నచ్చిన వెంటనే కలెక్షన్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇది ఎప్పుడు కొన్నాను అనేది నాకు అంత పెద్దగా గుర్తుండకపోవచ్చు, కానీ కాస్ట్ మాత్రం గుర్తుంది. సో ఐ విల్ షో యూ. సో ఇదేంటంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ బాగా ట్రెండ్ వచ్చింది. ఇలా తాడు మోడల్ వచ్చి తాడుకి ఒక డాలర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ముత్యాలు, ఓన్లీ ముత్యాలు వచ్చి. సో ఇదేంటంటే ఇక్కడ గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్, సో సీజర్స్ వైట్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్, ఒక సింగిల్ డాలర్ అండ్ మొత్తం థ్రెడ్ అండ్ లాస్ట్లో చైన్ వచ్చిందనమాట. సో ఇది ఒకటి. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సంథింగ్ రిలేటెడ్ టు దీని డాలర్ రిలేటెడ్గానే వచ్చాయి. సో అవి ఇదనమాట, ఎమరాల్డ్ స్టోన్ విత్ సీజర్డ్ అండ్ కింద ఒక హ్యాంగింగ్ ఎమరాల్డ్ స్టోన్. సో ఇవి 2 ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చాయి. సో నేను ఇది ఒంగోలులో తీసుకున్నాను. ఇది సమ్వేర్ అరౌండ్ 600 ఏమో కాస్ట్ అయింది. సో అదొకటి. అండ్ ఇది ఓన్లీ పూసలు అనమాట. సో మల్టీ కలర్ పూసలు. సో నేను ఇది ఊరికే షాపింగ్కి, బేగం బజార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చింది అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. ఇది తీసుకొని కూడా ఒక 7-8 ఇయర్స్ అయిపోతుంది. సో మొత్తం మల్టీ కలర్స్, చిన్న సైజ్ నుంచి పెరిగి ఎండ్కి వచ్చేసరికి పెద్ద సైజ్, ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో. సో దీనికి ఏంటంటే లాస్ట్లో మ్యాగ్నెట్ ఇచ్చాడు. సో ఇది చాలా రోజులు అయ్యేసరికి మ్యాగ్నెట్ కొంచెం పాడైపోయింది కూడా. ఇది బేగం బజార్లో తీసుకున్నాను. ఇది 400 ఏమో అయింది. నేను తీసుకుని 7-8 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు రేట్ 400. సో ఇవి రెండు. మ్యాట్ జ్యువెలరీ కూడా ఉన్నది కదా. సో ఇదేంటంటే యాక్చువల్గా వంకి, సో కింద పూసలు వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చి ఉంది. సో ఇది పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. సో నేను ఇది సఫిల్గూడలో తీసుకున్నాను. సో ఇదేంటంటే యాక్చువల్గా వంకి అయితే చేతికి కొంచెమే ఇంతవరకే వస్తుందన్నమాట చైన్ చేతికి కాబట్టి. సో నేనేం చేశానంటే దీనికి ఎక్స్టెండెడ్ చైన్ వేసేసాను. సో ఇది నేను నెక్లెస్గా కూడా యూజ్ చేయడానికి, ఓన్లీ చౌకర్ లాగా ఓన్లీ సింగిల్ డాలర్తో చైన్ వచ్చినవి. సో దిస్ అలా ఉంటుందని చెప్పే తీసుకున్నాను నేను ఇది సఫిల్గూడలో కాదు, ఏష్రావ్ నగర్లో రాధికా దగ్గర తీసుకున్నాను. ఇది అరౌండ్ 700 ఏమో అయింది. సో దీనికి ఇది వంకీ కాబట్టి దీనికి ఇయర్ రింగ్స్ రాలేదన్నమాట. సో ఇదొకటి. సో దీంతో అది యాక్చువల్లీ ఇది మ్యాట్ ఫినిషింగ్. సో మొత్తం మ్యాట్ గోల్డ్ కనిపించకుండా లైటిష్ గోల్డ్ అంటే మ్యాట్ ఫినిషింగ్తో వచ్చింది. సో దీనికి సెట్గా ఉండాలని లాంగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో అదేంటంటే ముత్యాలు విత్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో ఇలా ఉంటుంది అది. సో ఇది డాలర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది, ఎమరాల్డ్ అండ్ పింక్, రూబీస్ అండ్ ముత్యాలు అండ్ ఎమరాల్డ్ వచ్చి, అండ్ ఇక్కడ ఒక హ్యాంగింగ్ లాగా ఎమరాల్డ్ ఇచ్చాడు. సో ఇది డిటాచబుల్ కాదు డాలర్. సో ఇదంతా ముత్యాలు మొత్తం ఇట్లా లెందీగా వచ్చేసింది, మొత్తం చిన్న చిన్న ఇది కూడా మ్యాట్ ఫినిషింగే కంప్లీట్లీ. సో ఇంకా చాలా జ్యువెలరీ ఉందని ఈరోజే తెలిసింది వీడియో చేద్దాం అనుకున్నప్పుడు. సో ఇది చాంద్బాలి లాగా ఇచ్చాడనమాట ఇయర్ రింగ్స్. సో ఇలా ఉన్నాయి. సో దీనికి కూడా ఏంటంటే ఎమరాల్డ్ మధ్యలో ఇట్లా హ్యాంగింగ్ అయ్యేలాగా అండ్ కింద ఒక రూబీ హ్యాంగింగ్ అయ్యేలాగా ఉంది. సో ఇది సమ్వేర్ అరౌండ్ 1100 పడింది మొత్తం కలిపి. ఇది కూడా నేను ఏష్రావ్ నగర్ దగ్గరే తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నా మ్యారేజ్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట నేను. సో ఇది ఏంటంటే ఇద్దరు వడ్డానంగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే హారంగానా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది చాలా హెవీగా ఉంటుందన్నమాట. సో నేను మ్యారేజ్ అప్పుడు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ అసలు ఇప్పటిదాకా పెట్టుకునే ఛాన్సే రాలేదు నాకు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్.
దీని మొత్తం పైన ఏమో ముత్యము, మధ్యలో గ్రీన్ అండ్ రూబీస్. సో నేనేంటంటే రెడ్ కలర్, నా మెయిన్ సారీ పెళ్లి చీర రెడ్ కలర్ అని చెప్పి దాని మీదకి సెట్ అవుతుందని చెప్పి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేలాగా చూసుకున్నాను. అండ్ ఇంకా మొత్తం గుత్త పూసలు. సో 2 years బ్యాక్ ఇది కొత్తగా స్టార్ట్ అయిన మోడల్ ఉంది ఒకటి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి సేమ్ డాలర్ ఎట్లా అయితే ఉందో అట్లే ఇచ్చారు. సో నేను ఇప్పటిదాకా ఇయర్ రింగ్స్ అయితే యూజ్ చేయలేదు. 3000 ఏమో అయింది అనుకుంటాను. అప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే అప్పుడు నేను కొన్ని బ్యాంగిల్స్ అన్ని జ్యువెలరీ కలిపి తీసుకున్నాను. సో అందులోనే ఉంది. దీని ఇయర్ రింగ్ ఇంకొకటి కూడా ఉంది, సేమ్ ఇంతే ఉంటుంది. సో దాంతోపాటే ఒక చౌకర్ కూడా తీసుకున్నాను నేను మ్యారేజ్ అప్పుడు. సో దిస్ ఈజ్ హౌ ద చోకర్ ఈస్. సో ఇదేంటంటే సీజర్స్, ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ విత్ ముత్యాలు. సో ఇది మొత్తం ఇట్లా ఉంటుంది. ఇది 1600 సంథింగ్ అయింది. దీని ఇయర్ రింగ్స్ వచ్చాయి కానీ ఇవి యాక్చువల్లీ ఎక్కడో పోయాయి, నా దగ్గర కనిపించట్లేదు. సో ఇది నా చౌకర్. మ్యారేజ్ అప్పుడు నేను ఇదే పెట్టుకున్నాను చౌకర్ లాగా. వాటితో పాటే మ్యారేజ్ అప్పుడు చెంపస్వరాలు ఒకటి కొన్నాను. సో అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనుకుంటా, 2 years బ్యాక్ ఇవి. సో ఇదేంటంటే కింద గ్రీన్ అండ్ ఎమరాల్డ్ వచ్చేసి ముత్యాలు హ్యాంగింగ్ వస్తుంది. అండ్ దెన్ పైన 2 layers ఆఫ్ ముత్యాలు, జస్ట్ ముత్యాలు. పాతకాలంలో ముత్యాల దండలు ఉండేవి కదా, ఆ మోడల్లో ఉన్నాయి. సో ఇవి దిస్ వన్ ఇవి 1100 ఏమో అయినాయి. నేను ఇవన్నీ బేగం బజార్లో కొన్నాను, మ్యారేజ్ జ్యువెలరీ అంతా. సో ఇది ఒకటి అదే. సో అదర్ ఇయర్ వన్ ఇవి. సో ఇవి 1100 అయినాయి. సో వీటితో పాటు చెంపస్వరాలు ఆల్రెడీ చూపించాను కదా. సో మాటిల్ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇవి కూడా ఏంటంటే మామిడి పిందెలు వచ్చాయి ఆ 2 ఎండ్స్లో. మధ్యలో ఏంటంటే ఎమరాల్డ్, రూబీస్ సేమ్ లైన్స్ వచ్చేసి లాస్ట్లో జస్ట్ పిందెల్లాగా వైట్ స్టోన్స్ ఇచ్చేసాడు. సో ఇవి నా మాటిలు. ఐ పోస్ట్ ఎ పిక్ సో దట్ ఎట్లా ఉంటాయో పెట్టుకుంటే అనేది. సో అండ్ పెళ్ళి అప్పుడే ఇది కూడా తీసుకుంది పాపడ్ బిల్ల. ఇది 600 సంథింగ్ అయ్యింది. ఇది కూడా సేమ్, అంటే అన్నీ ఒకటే సెట్ లాగా ఉండాలి అని చెప్పి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేలాగా తీసుకున్నాను. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి వైట్ స్టోన్స్ అంటే కొంచెం తెలియని ఇంట్రెస్ట్. సో అంతా సెట్ లాగా ఉండాలని చెప్పి తీసుకున్నాను అప్పుడు. సో అండ్ వడ్డానం అండ్ వంకి కూడా. సో అంతా ఒకటే సెట్ లాగా. సో ఇదేంటంటే పీకాక్స్ వచ్చినాయి అనమాట ఈ మిడిల్లో. అండ్ ఇక్కడ పైన క్రోన్ లాగా ఒక రూబీ ఇచ్చేసి పైన ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ మిక్స్ ఇచ్చి పైన సీజర్స్ మొత్తం. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి వంకి ముత్యాలు ఇట్లాగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. సో ఇది నేను నా పెళ్ళికి తీసుకున్న. ఇది ఎంత అయిందో నాకు యాక్చువల్గా గుర్తులేదు, కాకపోతే ఇదంతా బేగం బజార్లోనే తీసుకున్నాను నేను. ఇంకొకటి ఉంది మ్యారేజ్ అప్పుడుది, అదొక్కటి చూపించేస్తాను బికాజ్ అదంతా ఒక సెట్ లాగా తీసుకున్నాను. సో వడ్డానం. సో ఇది కూడా ఏంటంటే మొత్తం సేమ్ అదే సెట్కి సెట్ అయ్యేలాగా సేమ్ సెట్లా ఉండాలని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ అండ్ మధ్యలో అంతా రూబీస్ అండ్ సీజర్స్ ఉన్నాయి అండ్ కింద ముత్యాలు హ్యాంగింగ్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ అప్పట్లో ఏమంటారు బేసిక్ మోడల్లో తీసుకున్నాను అనమాట నేను. ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి వడ్డానాలు. తర్వాత రేట్ తగ్గాయి. అప్పుడే ఈ ముత్యాల హ్యాంగింగ్స్ అండ్ రూబీస్ ఎమరాల్డ్ విత్ సీజర్స్ బాగా ఫ్యాషన్ వచ్చింది, అప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇదే నాకు అరౌండ్ 3000 పడింది అనమాట బేసిక్ మోడల్. ఇంకొంచెం హెవీ చేస్తే 5000, 6000 అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు చాలా తక్కువ అయ్యాయి కాస్ట్ కంపారిటివ్లీ. బికాజ్ నేను మళ్ళీ లాస్ట్ టైం ఒకసారి బేగం బజార్ వెళ్ళినప్పుడు చూస్తే కొంచెం హెవీ మోడలే 3000కి వస్తూ ఉంది. సో దిస్ ఈజ్ మై, ఇప్పుడు తీసుకునే వాళ్ళకి నాకు తెలిసి కొంచెం హెవీ మోడలే తక్కువ కాస్ట్లో దొరకచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇది పెద్దవాళ్ళకి ఇంకా నాకంటే లావు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో దిస్ బికాజ్ ఇట్ ఈస్ బిగ్ వన్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. 3000 అయింది, 3000 చేంజ్ పడింది. సో ఇవే అయితే నేనైతే మ్యారేజ్కి తీసుకున్న జ్యువెలరీ అయితే ఇవే. అవి కాకుండా నేను అక్కడ తిరుగుతున్నప్పుడు ఏవేవో కొంటూ ఉంటాను. నాకు ఈ మధ్య తెలిసింది నా దగ్గర ఇంత జ్యువెలరీ ఉందని. అందులో ఈరోజే బాగా తెలిసింది చాలా జ్యువెలరీ ఉందని. సో ఇది ఒక హారము, సేమ్ వైట్ స్టోన్స్ హారము.
ఇది నేను మ్యారేజ్కి ముందే తీసుకున్నాను, ఏదో ఫంక్షన్ కోసం అని చెప్పి ఎక్కడికో వెళ్తే బాగుందని చెప్పి తీసుకున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు వైట్ స్టోన్స్ పిచ్చి ఉందని చెప్పి. సో ఇదనమాట. సో ఇది కూడా ఏంటంటే మధ్యలో రూబీ అండ్ కింద ముత్యాల హ్యాంగింగ్. సో ఇదంతా మధ్యలో రూబీస్ వచ్చాయి, ఎమరాల్డ్స్ వచ్చాయి అక్కడక్కడ, అండ్ అంతా ఇవంతా వైట్ స్టోన్స్ ఇచ్చేసాడు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. యాక్చువల్లీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఇంకేం పెట్టుకోకలేదు. సో దిస్ ఈజ్ హౌ దిస్ లుక్స్. దిస్ ఈజ్ యాక్చువల్లీ నాకున్న వాటిలో చాలా ఇష్టమైన అది అనుకోవాలి. చోకర్ ఒకటి బాగా కలర్ పోయాయి. సో నేనేం చేశానంటే ఇది గోల్డ్ షాప్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి గోల్డ్ కోటింగ్ వేశారు కదా, అట్లా వేయించాను. ఇది 2400 ఏమో అయింది. సో ఇది నేనేమనుకున్నానంటే ఇది కలర్ పోయింది, ఇంకా వేస్ట్ అయిపోయింది, ఇలాంటివి ఏదైనా కొనుక్కుందాము అని అనుకున్నాను. కానీ మళ్ళీ 2400 పెట్టడం కంటే అక్కడికి వెళ్ళి అడిగాను అనమాట, గోల్డ్ కోటింగ్ వేస్తే ఎంత తీసుకుంటారు ఏంటని. సో దే సెడ్ 300 ఏమో తీసుకున్నారు. సో నేను ఇది 2500 ఎఫోర్డ్ చేయడం కంటే 300 పెట్టి కోటింగ్ వేయించడం బెటర్ కదా అని చెప్పి కోట్ వేయించాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ లాంగ్ హారం. సో దీనికి ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చాయి, సేమ్ ముత్యాలు అండ్ ఎమరాల్డ్స్ అండ్ ఇవి. సో నేను ఇది అంత పెద్దగా నచ్చలేదు అని చెప్పి నేనేం చేశానంటే నా దగ్గర పాతవి ఎప్పుడు బుట్టలు తీసుకున్నాను. సో ఇది కూడా ఏంటంటే ఇది కింద స్టోన్స్ కాకుండా ఇట్లా డ్రాప్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి ముత్యాలు వైట్ అండ్ ఎమరాల్డ్, సేమ్ వైట్ ఎమరాల్డ్ అండ్ రూబీ లాగా. సో ఇవి యూజ్ చేస్తాను. ఇవి నేను సపరేట్గా తీసుకున్నాను, ఇవి నేను కోటిలో తీసుకున్నాను. ఇవి సమ్వేర్ అరౌండ్ 300 ఏమో అయ్యాయి. ఇవి తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది, 8 years సంథింగ్ అవుతుంది. సో నేను వీటిని తీసుకెళ్ళి దాని మీద సెట్ చేసేసాను అన్నమాట. సో లాస్ట్లీ నా మ్యారేజ్ మర్చిపోయాను, ఇది ఒకటి మిస్ అయింది. సో నా మ్యారేజ్ అప్పుడు శారీ పిన్ కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా దానికి సెట్ లాగే ఉండాలని తీసుకున్నాను. కాకపోతే దీంట్లో ఎమరాల్డ్స్ లేవు, ఓన్లీ రూబీస్ ఉన్నాయి, రూబీస్ అండ్ వైట్ స్టోన్స్. ఇది 250 ఏమో అయింది. సో దిస్ ఈజ్ మై శారీ పిన్ ఇన్ మై మ్యారేజ్.